ఇల్లు మంజూరైతే ఆ ఇల్లు మంజూరైన ఇల్లును కట్టుకునే హక్కు వాళ్ళకుంటుంది. అదేవిధంగా హౌసింగ్ నుంచి లోన్ కూడా మంజూరు కావడంతో పాటు ఈ ఇల్లు కట్టుకునేందుకు ఉపక్రమించితే అయితే ఆ ఇల్లు కట్టకూడదంటూ తెలుగుదేశం నాయకులు హుకుం జారీ చేయడంతో ఎటు పాల్పోక పోలీసులు ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో మీడియాని ఆశ్రయించిన దంపతులు వీరు రామకుప్పంకు సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రామకుప్పం మండలానికి సంబంధించిన వాళ్ళని అడిగి అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. అమ్మ మీరు చెప్పండి అమ్మ, మీకు పట్టా ఎట్టొచ్చింది, ఎప్పుడు ఆ దరఖాస్తు చేసుకున్నారు, మీకు ఏం చెప్పారమ్మా? సార్ 6వ తేదీ 11వ నెల 2015లో అర్జీ పెట్టుకున్నాను. మాకు ఏం జాగా లేదు, మాకు ఉండేదానికి ఇల్లు లేదు అని అర్జీ పెట్టుకునే ద్వారా సర్పంచ్ గారు కూడా సైన్ చేస్తున్నారు. మా వాళ్ళు సైన్ చేస్తున్నారు. విఆర్ఓ ఎంఆర్ఓ కూడా సంతకం చేస్తున్నారు. దానికి ఎవరు బాధ్యులు ఎవరు లేదు, ఖాళీ స్థలమే మీరు కట్టుకోవచ్చు అని దానికి మేము ముందుగా గుడిసి చేసుకున్నాము. గుడిసి చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఎవరు లేదమ్మా కడగాలు వేసుకోవచ్చు అన్నారు. కడగాలు వేసుకున్నాము. మళ్ళీ వర్క్ ఆర్డర్ వచ్చింది, మళ్ళీ పట్టా ఇచ్చినారు సార్. పట్టా ఇచ్చిన తర్వాత మేము కడగాలు వేసుకున్నాము. కడగాలు వేసుకున్న తర్వాత చూడండి సార్, ఖాళీ స్థలం ఎవరిది లేదు మీరు కట్టుకోవచ్చు అని వాళ్ళే కెచ్చిగిస్తున్నారు. వాళ్ళే కొట్టినారు, ఎవరిది లేదు మీరు కట్టుకోవచ్చు అని వాళ్ళే చెప్తున్నారు. అందుకోసం మేము మాకి చూడండి ఇది కూడా వచ్చింది వర్క్ ఆర్డర్ హౌసింగ్ది. అది ఇప్పుడు కట్టుకుందాము, మాకు అన్నీ చేస్తున్నారు, లేదని చెప్పలేదు సార్. ఇది ఒకటే సార్ మాకు ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఇంటిదే ప్రాబ్లము. అదే కడగాలు మొత్తం వేసిండారు సార్ అందరూ. చూడండి మేము ఇది కూడా కట్టాం, కందాయం బిల్లు కూడా కట్టినాము. అదే మేము వైఎస్ పార్టీ తరఫున మాది వైఎస్ గ్రూప్ సార్, మహిళల గ్రూపు వైఎస్ గ్రూపు. అందుకోసము వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. అడిగినాం సార్, వాళ్ళే మాట్లాడతారంట, వాళ్ళు వచ్చి మాట్లాడతారంట, అంజన్న వాళ్ళంతా వచ్చి మాట్లాడతారంట అని చెప్తున్నారు. ఆ పొద్దు కంప్లైంట్ ఇచ్చిన నాడే చెప్తున్నారు. అందుకని మేము పెద్దోళ్ళని ఆశ్రయించాలి అని మేము కూడా గమ్మున ఉంటుంది. వాళ్ళు వచ్చి న్యాయం చేసి ఇట్లా చేస్తున్నారు సార్. వాళ్ళు మాకు ఒక మాట చెప్పినారు, వాళ్ళకు ఒక మాట చెప్పినారు. వాళ్ళకి వెనక నువ్వు పోయి తొవ్విడి కడగాల, మీకు హక్కు ఉంది అని వాళ్ళకి చెప్పినారు. మాకు వచ్చి మేము చేస్తాం న్యాయం మాట్లాడతాము అని మాకు నిలబెట్టినారు. ఇప్పుడు ఎవరికి న్యాయం లేదు సార్. మీరు చెప్పండి, ఈరోజు అంటే ఈ ఇల్లు కడగాలను తవ్విన తర్వాత మీరు ఎవరెవరిని సంప్రదించారు, వాళ్ళు ఏం చెప్పారు? పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చినాను సార్. కంప్లీట్ ఇస్తే బీసీ సార్లు వచ్చి ఫోన్లు చేసి రికమెండలు చేసుకున్నారు. వచ్చి ఇక్కడ వచ్చి ఏం కానీ చేయలేదు. ఏమి ఎట్లుంది మీ పరిస్థితి ఏమి అని కూడా చెప్పలేదు సార్. వచ్చిందన ఆయన ఫోన్లు చేసి రికమెండలు చేశారు కానీ ఎవరు రాలేదు. అంతే సార్. అంటే మళ్ళీ ఆంజనేయ రెడ్డి కానీ మిగతా ఎవరు కానీ మీ దగ్గరికి సంప్రదించాలా? లేదు, సంప్రదించలేదు. వచ్చినాడా మేము పోయి అడుక్కుంటే సార్ మాకు ఇల్లు లేదు ఏమి లేదు, మేము ఎక్కడ పోయేది అంటే ఏడన్నా పోండ్రా వాళ్ళది జాగా అది వదిలేయి, వాళ్ళకు ముందు మీకు పట్టా ఇస్తే వాళ్ళ జాగా ఎందుకైంది? వాళ్ళు ఫస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళది ఉండే పట్టా అనేసి 10 ఏళ్ళ నుంచి మేము అక్కడే ఉన్నాం సార్. మేము 10 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాం. గుడిసిలో ఉండేది సార్ మేము. కాదమ్మా, మీకు ముందు పట్టా మీకు ఇచ్చారు కదా, ఫస్ట్ మీకు ఇచ్చిన తర్వాత హౌసింగ్ లోన్ కూడా మంజూరైంది కదా, అయిన తర్వాత ఎందుకు వీళ్ళ ఈ విధంగా చెప్తున్నారు? అదే సార్, వాళ్ళు ఎక్కడా లేకుండా చేయాలని కేవలం పార్టీ మారిన ద్వారా వాళ్ళు ఆంజనేయ కాలు పట్టుకుంటున్నాను పోయే మాకు న్యాయం చేయని మొత్తము కడగాలు మొత్తం వేసిండారు. ఎంత ఖర్చు అయిందమ్మా? చాలా ఖర్చు అయింది సార్, చెప్పేకలేదు సార్. మాలాంటి బీద వాళ్ళు ఎంత పెట్టినా కూడా ఇదే సార్. ఉండే వాళ్ళకి తక్కువే కావచ్చు, మాలాంటి బీద వాళ్ళు కడగాలి చాలా బీదవానికే తెలుస్తుంది ఆ బాధ. గుడిసి తగులు పెడతాము అంటారు. ఈ పిల్లలు వేసుకొని మేము యాడ్ సార్ ఉండేదే. మా కుటుంబానికి ఏమైనా హెచ్చుతకు అయితే వాళ్ళదే బాధ్యత, వాళ్ళదే. ఎందుకు గుడిసి ఎందుకు తగలు పెడతామంటారు? ఖాళీ చేయమంటా ఉన్నారు. వాళ్ళ స్థలం అది, మీరు ఖాళీ చేసేయండి, మీరు ఖాళీ చేయాలా. మేము గుడిసి వేసుకొని కడగాలు వేసుకొని అంత ఖర్చు పెట్టి మొత్తం వదిలేసి ఖాళీ చేసుకోపోవాలంటే మేము ఏడిపోయేది. మాకు 2 బిడ్డలు కదా, మాకేమైనా హెచ్చు తక్కువ అయితే వాళ్ళదే సార్ బాధ్యత. ఇది వీళ్ళు చెప్తున్నమాట. రామకుప్పం మండలంలో తమకు జాగా ఇచ్చారని, జాగా ఇచ్చిన తర్వాత హౌసింగ్ లోన్ మంజూరు కావడం, దాంతో కడగాలు వేసి మొదలు పెట్టారు. అయితే ఆ కడగాలను కూడా తవ్వేసి ఈరోజు ఆ గుడిసెలను కూడా కాల్ చేస్తాం, మీరు ఎక్కడన్నా వెళ్ళిపోమని చెప్పడంతో
ఎటు కోల్పోని పరిస్థితిలో ఈరోజు మీడియాను ఆశ్రయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వారి దగ్గర ఉన్నా కూడా వాళ్ళు ఏమి చేసుకోలేని పరిస్థితి. కారణం ఏమంటే అధికార పార్టీకి సంబంధించిన ఎంపీపీ కావడంతో వారి దయనీయమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇంతకు దీనికి సంబంధించి ఎవరిని కలవాలో ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితిలో వారు ఉండడంతో మీడియాను ఆశ్రయించారు. మీడియా ద్వారా అయినా న్యాయం జరుగుతుందనే ఆశ వాళ్ళలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, సంజీవ్ రెడ్డి, సాక్షి టీవీ, కుప్పం నుంచి.